ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి 1000 కోట్ల రూపాయలన్నమాట. రాష్ట్ర బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలు కేటాయించారన్నమాట ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి. 108 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ ఇక సరికొత్త రూపు సంతరించుకున్నదన్నమాట. యూనివర్సిటీ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించడంతో అధునాతనంగా మారుతుందన్నమాట. ఇటీవల ఓయూలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విధంగానే నిధులు కేటాయించడంతో యూనివర్సిటీ వర్గాల్లో హర్షం కూడా వ్యక్తమవుతుంది. అకాడమిక్ బ్లాక్ నుంచి మహిళా హాస్టల్ వరకు 18 అభివృద్ధి పనుల డిజైన్ కూడా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నమాట. త్వరలో టెండర్లు కూడా ఆనేస్తున్నారు అనమాట. అవి ఏంటంటే అకాడమిక్ బ్లాకు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బ్లాకు, బాయ్స్ హాస్టలు, గర్ల్స్ హాస్టలు, మల్టీపర్పస్ స్పోర్ట్స్ సెంటరు, లైబ్రరీ, హెల్త్ సెంటరు, స్పోర్ట్స్ కాంప్లెక్సు, అవుట్డోర్ స్పోర్ట్స్ కాంప్లెక్సు, మెమోరియలు, బయోడైవర్సిటీ పార్కు, కన్వెన్షన్ సెంటరు, అలాగే ప్రవేశ ద్వారాలు, జిమ్నాసియమ్స్, రోడ్ నెట్వర్కు, సైకిల్ ట్రాకు, పాదచారుల ఫుట్పాత్లు, మహిళా పోలీస్ స్టేషను, వర్సిటీ యొక్క మౌలిక సదుపాయాలు, ఇలాంటివన్నీ 18 రకాలు అనమాట. అంటే నెంబర్ 1 ఏంటంటే అకాడమిక్ బ్లాకు, రెండోది ఏంటంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బ్లాకు, మూడోదేమో బాయ్స్ హాస్టలు, నాలుగోదేమో గర్ల్స్ హాస్టలు, ఐదోది మల్టీపర్పస్ స్పోర్ట్స్ సెంటరు, లైబ్రరీ, 6వ హెల్త్ సెంటరు, 7 స్పోర్ట్స్ కాంప్లెక్స్, 8 అవుట్డోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, 9వ ఏమంటే మెమోరియల్, 10వ బయోడైవర్సిటీ పార్కు, 11వ కన్వెన్షన్ సెంటరు, 12వ ప్రవేశ ద్వారాలు అంటే ఎంట్రన్స్ గేట్లు అనమాట, 13వ జిమ్నాసియమ్స్, 14వ రోడ్ నెట్వర్క్, 15వ సైకిల్ ట్రాక్, 16వ పాదచారుల ఫుట్పాత్, 17వ మహిళా పోలీస్ స్టేషను, 18వ వర్సిటీ మౌలిక సదుపాయాలు, ఇలాంటివన్నీ 18 రకాల అభివృద్ధి పనులను చేస్తారన్నమాట. దీన్ని 1000 కోట్లు ఖర్చు పెడుతుందన్నమాట. తెలంగాణ అస్తిత్వానికి ఉస్మానియా యూనివర్సిటీకి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. వర్సిటీని 1918లో అప్పటి నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 2250 ఎకరాల్లో స్థాపించారు. ఆనాడే శిల్పకళా వైభవంగా ఆర్ట్స్ కాలేజీతో పాటు అనేక భవన సముదాయాలు నిర్మించారు. ముల్కీ ఉద్యమం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు అన్నింటిలో ఓయూ కేంద్ర బిందువుగా నిలిచింది. ఉన్నత విద్యలో ఎంతోమంది మహానుభావులను అందించింది ఉస్మానియా యూనివర్సిటీ. ప్రాచీన చరిత్ర గల ఓయూలోని వారసత్వ కట్టడాలు కూడా నష్టం జరగకుండా భవిష్యత్ అవసరాలు తీర్చేలా ప్రణాళికలు అభివృద్ధి చేపట్టారు. 14 కిలోమీటర్లు విస్తరించే వర్సిటీని ఆధునీకరణకు ఉన్నతమైన డిజైన్లు ఎంపిక కూడా చేశారు. అడ్మినిస్ట్రేటివ్, అకాడమిక్ బ్లాకుల నుంచి క్యాంపస్లోకి వచ్చే వారికి స్వాగతం పలికే ప్రవేశ ద్వారాన్ని కూడా దిద్దుతున్నారు. ఓపెన్ ఎయిర్ ఆడిటోరియము, స్టేడియము, ఇండోర్ స్విమ్మింగ్ పూలు, బ్యాడ్మింటన్ కోర్టులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సైకిల్, వాకింగ్ ట్రాక్లు, క్రీడా సదుపాయాలు, హెల్త్ కేర్ సెంటరు, కన్వెన్షన్ హాల్ వంటి ఆధునిక హంగులు కూడా కల్పిస్తున్నారు. యూనివర్సిటీలో అంతర్గత రోడ్లు, పలు విభాగాలు కనెక్టివిటీ చేస్తూ మెరుగైన మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. తొలి మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమలైన విద్యార్థుల పేర్లను గ్రానైట్ రాళ్ళ మీద చెక్కి ఒక స్మారక రూపంలో వారి పోరాట చరిత్రను కూడా శాస్త్రం చేస్తామన్నమాట. ఈ విధంగా ఉస్మానియా యూనివర్సిటీలోని రకరకాలుగా డెవలప్ చేస్తామన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.